Wow, what a great victory! ఇండియన్ ఉమెన్స్ టీమ్ ఈ రోజు జరిగిన ఐసీసీ ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్ సెకండ్ సెమీఫైనల్స్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్స్ లోకి గ్రాండ్ గా అడుగుపెట్టింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా టీం 335 రన్ల భారీ టార్గెట్ ను టీమిండియాకి ఇచ్చింది. ఆస్ట్రేలియా టీంలో లిచిఫీల్డ్ సెంచరీని పూర్తి చేసుకుని 119 పరుగులు చేసింది. లిచిఫీల్డ్ తో పాటు ఎలిస్ పెరీ 77 రన్స్ అండ్ యాష్లిస్ గార్డ్నర్ 63 రన్స్ చేయడంతో 338 రన్స్ భారీ స్కోర్ ను ఆస్ట్రేలియా చేసింది. 339 రన్స్ భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా రోడ్రిగ్వేస్ అజేయ శతకంతో 7 టైమ్స్ విశ్వ విజేత అయినటువంటి ఆస్ట్రేలియా టీం ను మట్టి కనిపించి ఫైనల్స్ లోకి గ్రాండ్ గా ఎంపించింది. ఫ్రెండ్స్, జై హో! చేసింగ్ లో రోడ్రిగ్వేస్ తో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కూడా 89 రన్స్ చేసి విజయంలో కీలక పాత్ర పోషించింది. అంతేకాదు ఆఖరిలో దీప్తి శర్మ అండ్ రిచా ఘోష్ కూడా తమ బ్యాట్ జుల్పించడంతో టీమిండియా ఈజీగా టార్గెట్ ను చేసేసింది. 339 రన్స్ హైయెస్ట్ ఎవర్ చేస్ టార్గెట్ ఇన్ వరల్డ్ కప్ హిస్టరీ. దెబ్బ అదుర్స్ కదు. ఈ విజయంతో టీమిండియా ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ చేసింది. 2 నవంబర్ లో జరగబోయే మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాతో తాడో పేడ చూసుకుందాం. ఏమంటారు ఫ్రాన్స్? కీప్ సపోర్ట్ టు టీమ్ ఇండియా. Jai ho, player of the match, Rodriguez.